క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఈ వాక్యమును చదివి విని పఠించు వారు ధన్యులు, వారికి దేవుని యొక్క ఆశీర్వాదము లభించునని సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము, ఈ గ్రంథమును ఎవరైతే చదువుతారో, వింటారో, పాటిస్తారో వారందరూ కూడా ధన్యులు అంటూ వాక్యము మనకి బోధిస్తుంది. ఎంతమంది ఇది నిజము అని నమ్మేవారు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకండి, పర్లేదు, మీ చేతులు పైకొచ్చు. ఇది జరుగుతుంది, ఈ వాక్యము చదివితే, ఈ వాక్యం వింటే, ఈ వాక్యము పాటిస్తే మేము ధన్యులమవుతాము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందని వారు చేయి పైకి లేపచ్చు. మీకు అర్థం కాలేదా? చేతులు లేని వారికి అర్థం కాలేదా? ఈ వాక్యం ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే పఠిస్తారో వారు ధన్యులని దర్శన గ్రంథంలో వాక్యము సెలవుస్తుంది. కనుక ఎవరైతే విశ్వాసం చేతులు పెడతారో ఒకసారి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ప్రభువా, శిష్యులను ప్రభువా మేము అడిగి ఉన్నారు, మా విశ్వాసము పెంపొందించామని. ఈ వాక్యం వినుచుండగా, ఈ వాక్యము చదువుతుండగా, ఈ వాక్యము మా జీవితాల్లో పఠించడానికి, పాటించడానికి మాకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాము. సకల పునీతులారా, హతసాక్షులారా, ఈ వాక్యం మీరు ఎత్తి పెట్టుకొని మీ యొక్క రక్తమును దారపోసి విశ్వాసమైనటువంటి విత్తనమును మీరు విగజిల్లినటువంటి అచంచలమైనటువంటి ప్రేమను మాకు కూడా దయచేసి మేము కూడా నీ వలె విశ్వాస పాత్రలుగా దేవునికి జీవించినటువంటి భాగ్యము దయచేయమని అమ్మ పరిశుద్ధ మరి తల్లి, విశ్వాసంలో వినేతలో నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు తల్లి. నీకు విశ్వాసము మాకు కూడా దయచేయమని, నీకు ప్రార్థనా సహాయము మా అందరికీ దయచేసి మాలో కూడా నీ మీద, నీ కుమారుని మీద విశ్వాసం పెంపొందడానికి సహాయం చేయమని దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు స్త్రీలందరిలో ఆశ్రయింపన్న వారు మీది, మీ గర్భఫలముగు యేసు ఆశ్రయింపన్న వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. యేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా, యేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా, యేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా. అందుకు చేతులను పైకి లేపి అతిత్విక సర్వేశ్వరుని ఈ యొక్క పవిత్ర దినం మనమందరం కూడా కలిసి ఆరాధించుదాము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనుష్యులు నానా విధాలుగా ఉంటూ ఉంటారు. కొంతమంది మాట్లాడితే వీళ్ళతో ఇంకొంతసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే వీళ్ళు ఎప్పుడు ఆపుతారా, మనం ఎప్పుడు వీళ్ళ నుంచి పారిపోవాలని ఆలోచిస్తే కొంతమంది ఉంటుంది. కానీ మనిషి మాట్లాడడం మాత్రము ఆపడు, అది కష్టము. ఎక్కడ ఉన్నా సరే, ఏం చేసినా సరే మనిషి నోరు కదపాలి, మెదపాలి, లేదంటే మనిషి యొక్క జీవం అనేది ప్రశాంతముగా ఉండదు. ప్రియ సహోదరి సోదరా, అందుకే మానవులేంటి మనమందరం కూడా ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ నోరు మాత్రము మాట్లాడుతూనే ఉంటుంది. వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంది, పనికిరాని మాటలు మాట్లాడుతుంది. దుమ్మిడికి ₹1 వచ్చేటువంటి అవసరమైన మాట ఏదే కానీ మనుషుల యొక్క నోట్లోంచి రాదు. ప్రియ సహోదరి సోదరా,
కొంతమంది మాట్లాడితే కుళ్ళు కుతంత్రాలు వారి యొక్క మనసులో ఉంచుకొని మాట్లాడుతుంటారు. దీవెనలు ఆశీర్వాద మాటలు ఏ మనిషి నోట్లో నుంచి వెలువడవు. కానీ ఒక మనిషి మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట వ్యర్థము కాకుండా, వృధా కాకుండా, మానవులందరికీ కూడా సంతోషపరిచేటువంటి ఒక పవిత్రమైనటువంటి వాక్యే ఈ యొక్క జీవగ్రంథము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో 63వ వచనం చూసినట్లయితే అక్కడ వాక్యము చక్కగా సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్కు ఏ విధముగా ఉంటుందో. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 63వ వచనము. జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఏమున్నాయమ్మా? ఎవరు చెప్పిన మాటలు? అశోక్ కుమార్ ఫా చెప్పిన మాటలు కాదు. ఎవరు చెప్పిన మాటలు? దేవుడు చెప్పిన మాటలు. నేను మాట్లాడే ప్రతి ఒక్క వాక్కు కూడా ఆత్మయు జీవమై ఉంటూ ఉంది ప్రియ సహోదరి సోదరా. అందుకే ఈ యొక్క జీవపు మాటలు కొంతమంది వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఈ జీవ మాటలు కొంతమందికి ఎప్పుడు ఆపుతారా అని చూపిస్తుంటారు. కొంతమంది వాచ్ చూసుకుంటారు, కొంతమంది వారి యొక్క ఊహలలో, వారి యొక్క తలంపులలో జీవిస్తుంటారు ఈ జీవ మాటలు పలికేటప్పుడు. రోమిలు రాస్తున్న లేఖలో 10వ అధ్యాయము 17వ వచనంలో మనందరికీ కూడా వాక్యము చాలా చక్కగా పౌరుగాలు చేస్తారు. రోమిలు రాస్తున్న లేఖ 10వ అధ్యాయము 17వ వచనము. అమ్మ 17వ వచనం చదవమ్మా. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన వాక్కు వలనే కలుగును. ఈనాటి సువిశేషం మనం ఏం చదివాం? మొట్టమొదటిగా హలో విన్నారా వాక్యము? నేను వార్స్ చెప్పడం మర్చిపోయాను, అధ్యాయము వచనాలు చెప్పడం మర్చిపోయాను కనుకనే మీరు వినలేదు. శిష్యులు ఏమడిగారు? మేము ఏ విధముగా మా విశ్వాసమును పెంపొందించుకోగలమని అడిగారు. మనకి పౌలు గారు ఏం చెప్తున్నారు? వినుట వలన విశ్వాసం అధికమవుతుంది. వినటం అంటే ఎవరి మాటలు? మనుషుల మాటలు కాదు, దేవుని యొక్క వాక్కు వింటేనే విశ్వాసం అనేది అధికమవుతుందని వాక్యం మనకు చక్కగా సెలవిస్తుంది. మనం వింటే ఏమొస్తుంది? మనకి రాదు, నిద్ర వస్తుంది. మనము వాక్యం వింటుంటే నిద్ర వస్తుంది, ఎవరితో మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ పేతురు గారు మొట్టమొదటి వాక్యము ఆయన చెప్తుండగా విశ్వాసులలో ఒక ప్రేమ జ్వాల అనేది నింపబడుతున్న వాక్యము సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనంలో పేతురు మాట్లాడుతుండగా వారిలో చాలా విశ్వాసం అనేది కలుగుతుంది. పేతురు ఇంకను మాట్లాడుచుండగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పేతురు ఇంకా మాట్లాడుతున్నంట. గంట అయింది, 2 గంటలైంది, ఇంకా మాట్లాడుతుండగా వారు ఎంతో విశ్వాసముతో, ఏకాగ్రతతో, శ్రద్ధతో విన్నవారికి ఏమి దిగి వచ్చిందమ్మా? పవిత్రాత్మ దిగి వచ్చిందంట. అందుకే వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధతో, ఏకాగ్రతతో, విశ్వాసంతో ఉంటే మీపై కూడా ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. సైతానుడు వస్తాడు, పడుకో, వాక్యం బాగలేదు, పక్కన వాళ్ళతో మాట్లాడు, వాణ్ణి గిల్లు వీణి గిల్లు అని చెప్తూ ఉంటుంది. అందుకే వినుట వలన విశ్వాసం ఉంది. పేతురు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ముచ్చట్లు కాదు,
గోడ మీద కూర్చొని చెప్పే ముచ్చట్లు కాదు పేతురు చెప్పేది, దేవుని నుంచి వెలువడినటువంటి విశ్వాసపు వాక్కు బోధించుండగా వారిలో ఆత్మ దిగి రావడము చూస్తున్నాము ప్రియ సహోదరి సహోదరా. అందుకే మానవులేంటి మనందరికి కూడా దేవుడు పంచేంద్రియాలు ఇచ్చాడు. ఈ పంచేంద్రియాలు మనందరికీ కూడా మంచిగా పనిచేస్తున్నాయా? అసలు పంచేంద్రియాలు అంటే ఏంటివి అమ్మా? 5 సెన్సెస్ అంటారు, ఇంగ్లీష్లో అయితే 5 సెన్సెస్ అంటారు. దేవుడిచ్చిన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. ఇది మర్చిపోదు. ఈ యొక్క పంచేంద్రియాలు పని చేస్తేనే మీరు వాక్యమును వినగలరు. అంటే వయసు పైపడే కొద్దీ ఒక్కొక్క పంచేంద్రియము తగ్గిపోతుంట, రిటైర్మెంట్ తీసుకుంటుందంట. వయసు పైపడే కొద్దీ ఒక్కొక్క పంచేంద్రియము రిటైర్మెంట్ తీసుకుంటుందంట, పని చేయకుండా ఆగిపోతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరా, ఈ పంచేంద్రియాల ద్వారా ఎందుకు దేవుడు మనకిచ్చాడు? ఎందుకు ఇచ్చాడమ్మా ఈ పంచేంద్రియాలు మనకి? దేవుని చప్పట్లు కొట్టాల. ఇంకా ఇంకా ఎందుకు ఇచ్చారు? మీకు పనిచేస్తున్న ఇంద్రియాలు వినపడుతుందా? వినపడే ఇంద్రియం పనిచేస్తుందా మీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు ఈ పంచేంద్రియాలు? నేను అనుకున్న మాట యువత దగ్గర నుంచి నా దగ్గర నుంచి వస్తుంది, ఎందుకంటే నాకు మాత్రమే తెలుస్తుంది నేనేం చెప్పాలనుకునేది. ఈ యొక్క 5 ఇంద్రియములు దేవుడు ఎందుకు కలిగేసంటే లోకమును చూడడానికి, లోకమును వినడానికి, లోకమును నీవు స్పర్శించడానికి దేవుడు ఈ యొక్క పంచేంద్రియాలు ఇచ్చాడు. ఎందుకంటే ఈ పంచేంద్రియాల ద్వారా నీవు దేవుని తెలుసుకోగలుగుతావా? ఈ పంచేంద్రియాలు దేవుని తెలుసుకోగలుగుతారా మీరు? 5 ఇంద్రియములు దేవుని తెలుసుకోవడానికి పనికొస్తాయా? హలో, అడిగేది మిమ్మల్ని. ఇక్కడ గోడలు అడగడం లేదు, ఫ్యాన్లు అడగడం లేదు, లైట్లు అడగడం లేదు, మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వాక్యం వినండి. ఈ 5 ఇంద్రియములు దేవుణ్ణి విశ్వసించడానికి, దేవుని నమ్మడానికి పనికొస్తుందా? పనికొచ్చిన వాళ్ళు మంచోళ్ళు. దేవుని ఈ కొన్నాళ్ళు మీరు చూపిస్తారు నాకు. పనికి వస్తాయన్న వారందరూ కూడా దేవుడి గుణాన్ని చూపిస్తారు నాకు. అంటే మానసికంగా మాట్లాడంటే ఒక వ్యక్తి చూసి దాన్ని పట్టుకుంటేనే ఇది ఉంది అని చెప్పగలుగుతాము, అవునా కదా? ఇప్పుడు నేను చూడలేను దేవుని, నేను అందులోని అనుకోండి, నేను దేవుని పట్టుకుంటేనే, నా చేతులతో పట్టుకుంటేనే. ఏ విధంగా తోమాస్ గారు చెప్పారు, ఆయన పక్కలో వేలు పట్టింది నేను విశ్వసించని చెప్పాడు. మరి నేను కూడా తోమస్ గారి లెక్కనే యేసు ప్రభు ఇక్కడ ఉంటే ఆయన నేను పట్టుకోలేదు, నా చేతులతో పట్టుకోలేకపోయి నేను విశ్వసిస్తా అంటాను. మరి ఈ ఇంద్రియాలు పనికి వస్తాయా? చెప్పండి అమ్మా. ఈ యొక్క పంచేంద్రియాల కంటే అత్యున్నతమైనటువంటి ఒక ఇంద్రియమును దేవుడు మనకిచ్చాడు. అదే ఈనాటి 2వ పట్టణం ఉన్నాము. ఏంటిది? విశ్వాసం అటువంటి ఒక ఇంద్రియం మనకు దేవుడు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, మానవులేంటి మనమందరము కూడా ఈ పంచేంద్రియాలలో చూడండి, విశ్వాసము ద్వారా ఆ దేవుని విశ్వసిస్తున్నాము. నేను మొట్టమొదటిగా వాక్యం అడిగాను, ఈ వాక్యము చదివితే, ఈ వాక్యము వింటే, ఈ వాక్యమును పాటిస్తే మీరు ధన్యులు అని చెప్పారు. ఎంతమంది విశ్వసించారు? చేతులు పైకెత్తారు. ఎందుకు? విశ్వసించారు కనుక మీరు చేతులు పైకెత్తారు. విశ్వసించకపోతే మీరు చేతులు పైకెత్తవారా? అందుకే దేవుడు ప్రియ సహోదరి సహోదరా, ఈ 5 ఇంద్రియముల కంటే విశ్వాసం అటువంటి ఇంద్రియమును దేవుడు మనందరికి కూడా ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరా, ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో వాక్యమును విశ్వాసంతో వింటాడో, వారందరి యొక్క జీవితాలు ధన్యవంతముగా ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పడుతూ ఉంటాయని మనమందరం కూడా వాక్యములో వింటూ ఉన్నాము.
కానీ ఈ విశ్వాసము ఎందుకు కొంతమంది చూస్తున్నా సరే పెరగడం లేదు, వింటున్నా సరే పెరగడం లేదు, ఆ యొక్క విశ్వాసమును అనేక విధములుగా స్పర్శిస్తున్నా సరే ఈ విశ్వాసం పెరగడం లేదు? ఎందుకంటారు? కొంతమంది చూస్తున్నారు, దేవుడు చేసిన అద్భుతములు చూస్తున్నారు, కొంతమంది వింటున్నారు, వాక్యం వింటున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు దేవుని యొక్క వాక్యము, కొంతమంది దేవుని యొక్క వాక్కు కూడా స్పర్శిస్తున్నారు వారి జీవితంలో. మరెందుకు విశ్వాసం పెరగడం లేదు? మీ అందరి యొక్క విశ్వాసం ఒకే రీతిగా ఉందా? ఉంటుందా ఒకే రీతిగా? ఒక్కొక్కరి విశ్వాసము ఒక్కొక్క రీతిగా ఉంటుంది. కానీ మనము జీవించేటువంటి సామాజిక, కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక, పిల్లలు, తల్లిదండ్రులు, ఈ యొక్క వాతావరణము ద్వారానే ఒకరి విశ్వాసము పెరుగుతూ ఉంది, ఒకరి విశ్వాసము నశిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాదేవుడు మోషే ప్రవక్తను మండుచున్న పొదలో ఆయన పిలిచి, ఇదిగో నీవు వెళ్ళి మా యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి నా మాటలు చెప్పుము. నేను పంపించిన వారు ఎవడంటే ఏమని చెప్పారు వాళ్ళు? నిన్ను పంపించిన వారు ఎవరు అంటే దేవుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడును అని చక్కగా అన్నాడు. ఈ ప్రసంగం అయిపోయాక కొంతమంది తెలియని వ్యక్తులు నా దగ్గరికి వచ్చి, ఫాదర్ మీ పేరు ఏం పేరు ఫాదర్ అని, నేను ఉన్నవాడును అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? అర్థమవుతుందా? ప్రసంగం అయిపోయాక నేను బయట నిలబడినప్పుడు ఎవరైనా వచ్చి, ఫాదర్ మీ పేరు ఏం పేరు ఫాదర్ అంటే, నేను ఉన్నవాడను. మోషేకి ఏమర్థమైంది అక్కడ? ఉన్నవాడు గొప్పవాడు, ఇంకా దేవుని విశ్వసించండి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు విశ్వసించలేదు కదా. వారు జీవించినటువంటి జీవన విధానము దేవుడు చెప్పాడు, నీ వెళ్ళి నా ప్రజలకు చెప్పుము, ఒక శుభవార్త చెప్పుము, వారి యొక్క చెరసాల సంఖ్యలు తొలగింపబడుతున్నాయి, వారు జీవించిన విధానం మారబోతుంది, నేను వారిని ఆ ప్రాంతం నుంచి పారు మరియు నేను తేనెత్కారినటువంటి ఒక పవిత్ర స్థలం నడిపిస్తాను అనేటువంటి వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. కానీ ప్రజలు మాత్రము విశ్వసించలేదు. అక్కడ వాక్యంలో ఉంటే నిర్గమాకాండము 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అక్కడ వాక్యం చక్కగా సెలవిస్తుంది, వారు మోషే ప్రవక్త మాటలు నమ్మరైతులని వాక్యం సెలవిస్తుంది. చదవండి. కానీ వారు అమ్మా మనోవేదన వలన వారి యొక్క ఆయన యొక్క మాటలను విశ్వసించలేకపోయేది. ఎందుకంటే నేను చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, ఎందుకు చూస్తున్నా సరే వింటున్నా సరే దేవుని యొక్క వాక్యమును స్పర్శిస్తున్నా సరే ఇంకా మనలో విశ్వాసం కలగడం లేదంటే, మనము జీవించేటువంటి కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితము, పిల్లల యొక్క జీవితము, ఆర్థిక జీవితము, ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో విశ్వాసమును పెంపొందించడానికి, విశ్వాసమును నశింపజేయడానికి సహాయపడతాయి. ప్రియ సహోదరి సరా, అక్కడ 3 ఉన్నాయి అంశములు, 3 అంశములున్నాయి. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు మోషే ప్రవక్త యొక్క వాక్యమును నిరాకరించారని 3 వాక్యాలు ఉన్నాయి. సరేనమ్మా, వారిలో మనోవేదనలు ఉన్నాయి. ఏంటిది? వేదనలు, కృంగిపోయారు, నశించిపోయారు, జీవం అనేది మర్చిపోయారు. ప్రియ సహోదరి సోదరా, ఎందుకంటే క్రూరమైనటువంటి శిక్షను వారు అనుభవిస్తుండగా వారి జీవితాలు మనోవేదనలో ఉంటున్నాయి. రెండోదిగా వారి దాసత్యము. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రేమను చూపేవారు లేరు, మర్యాద ఇచ్చేవారు లేరు. క్రూరమైనటువంటి ఒక జీవితాన్ని అక్కడటువంటి గుర్రాలకి కొంచెం మర్యాద ఇచ్చారు, ఎందుకంటే అవి ఉపయోగపడతాయని. ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రము ఎటువంటి మర్యాద చూపలేదు ప్రియ సహోదరుల. అందుకే ఆ క్రూరమైనటువంటి దాసత్యం వారు చూస్తారు. ఇంకోటి లాస్ట్గా వారు సహనము కోల్పోయారు.
నిరాశకు గురైపోయారు. వారి యొక్క జీవితాలు ఇక పనికి రావని ఒక వేదన ఉన్నటువంటి ఈ ప్రజలకి దేవుని యొక్క వాక్యమును దేవాదేవుడు మోషే ప్రవక్త ద్వారా పంపేగా వారు విశ్వసించలేదు. అందుకే మనందరి యొక్క జీవితంలో ఈ కుటుంబ జీవితము, పిల్లల జీవితము, వ్యక్తిగత జీవితము, వ్యాపార జీవితము, ఇవన్నీ కూడా మన విశ్వాసం పెంపొందించడానికి ఒక మెట్టుగా ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తా ప్రియ సహోదరి సోదరా. గత సంవత్సరం నేను పనిచేసినటువంటి ఆ యొక్క ప్యారిష్లో ఒక కుటుంబం ఉంది. వారెంతో ప్రేమతో దేవుని యొక్క కానుకను స్వీకరించారు. ఒక పాప వారికి పుట్టింది. ఒక దంపతులకి ఒక పాప పుట్టింది. వారి కుటుంబంలో ఒక సంవత్సరం తర్వాత పిల్లలకి ఫస్ట్ ఫీడింగ్ అన్నప్రస్థానం చేపిస్తారు. దానికి నన్ను పిలిచారు. ఆ విచారణ ఉన్నప్పుడు నన్ను పిలిచారు. చాలా ఆడంబరముగా, సంతోషముతో, ఆనందముతో ఆ కుటుంబ సభ్యులు ఈ యొక్క అన్నప్రస్థానం అనేది మంచిగా చేశారు. నేను ఆ యొక్క కుటుంబానికి వెళ్ళి ఆ బిడ్డలకి ప్రార్థన చేసి 2 వాక్యము చెప్పి వారికి కావాల్సినటువంటి అన్ని పనులు చేసి ఆ బిడ్డను దీవించి వచ్చాను. తిరిగి ఒక 4-5 నెలల తర్వాత ఏ బిడ్డనైతే వారు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఏ బిడ్డనైతే నాకు దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చారని సంతోషంతో, ఆనందంతో ఉన్నారు, ఆ కుమార్తె ఒక అనారోగ్య సమస్య వలన మరణించగా నేను వారి కుటుంబానికి వెళ్ళగా ఆ తల్లి నన్ను చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ, ఫాదర్ గారండి, మీరే కదా వచ్చింది నా బిడ్డకు మొట్టమొదటిసారిగా ఆహారం పెట్టింది, మీరే కదా నా బిడ్డను దీవించింది, మీరే కదా నా బిడ్డను నిండు నూనెలో చల్లగా ఉందని చెప్పింది, మరి మీరు ఇవన్నీ చెప్పారు కదా, మరి దేవుడు ఉన్నాడా అని అడిగింది. ఏం చెప్పమంటారు? ఏం చెప్పమంటారమ్మా? ఆ స్థితి, ఆ దారుణాన్ని నేను కళ్ళారా వీక్షిస్తున్నాను. ఎన్నో ఆశలు ఆ తల్లికి, తన తండ్రి కూడా ఎన్నో ఆశలు. నా కుమార్తె వచ్చింది, ఒక పై చదువు చదివించాలి, ఈ విధంగా చూసుకోవాలి, ఇలా ఉంచాలి, అన్నీ ఇవ్వాలి అనేటువంటి ఒక కోరిక, ఒక తలంపు ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ తల్లిని చూసి ఫాదర్ గారు దేవుడు ఉన్నారా ఏం చెప్పమంటారు? ఏం చేయమంటున్నారు? ప్రియ సహోదరి సహోదరా, ఇదే దుస్థితి, ఇదే పరిస్థితి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో కూడా. దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడని చెప్పారు, కానీ వారు నిరాకరించారు. ఎందుకంటే నిజముగా దేవుడున్నాడా? దేవుడుంటే మాకు ఈ కష్టాలా, మాకు ఈ బాధలా, ఈ వేదనలా అని కృంగిపోయారు. ప్రియ సహోదరి సహోదరా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, నీ కుటుంబంలో సంతోషం జరిగినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, నీవు అనుకున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా అనుకున్నట్లు నెరవేరుతూ, నీ కోరికలు నెరవేరుతూ, నీ అప్పు సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ పిల్లలకు ఉద్యోగాలు, పెళ్ళి, వారి యొక్క పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నప్పుడు దేవుని గురించి వినడానికి, దేవుని ఎత్తిపట్టుకోవడానికి అది చాలా సులువు. అది చాలా సులువు. కానీ ఎప్పుడైతే నీవు అనుకున్నటువంటి కోరికలు నెరవేరకుండా, నీవు అనుకున్నటువంటి జీవితం జరగకుండా, నీ కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబంలో అనేకమైనటువంటి వేదనలు, బాధలు ఉన్నప్పుడు నీవు దేవుని విశ్వసించగలుగుతావా? ఇది కష్టం ప్రియ సహోదరి సోదరా, ఇది చాలా చాలా కష్టం. ఆ తల్లికి కూడా ఇదే వేదన, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే వేదన, ఇదే బాధ. సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుని కృతజ్ఞత చెప్పడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి, గుడికి రావడానికి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బాధలు, వేదనలు ఎక్కువైనప్పుడు ఈ దివ్య ప్రసాదంలో నిజముగా యేసు ప్రభు ఉన్నాడని విశ్వసించడానికి చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరా, మానవులేంటి మనందరి యొక్క జీవితంలో
సంతోషం ఉన్నప్పుడు దేవుని కృతజ్ఞత చెప్తాము, థ్యాంక్ యూ జీసస్ అంటాము. అదే బాధ వస్తే, వేదనలు వస్తే, నీ కుటుంబంలో ఏదైనా విషాదం జరిగితే మనకు వచ్చేటువంటి మొట్టమొదటి మాట ఏంటిది? దేవుడు ఉన్నాడా? దేవుడుంటే నా కుటుంబం ఇలా ఉంటుందా? దేవుడుంటే నా భర్తకిదా, నా బిడ్డలకిదా, నాకిదా అని నీవు వాపోతావు ప్రియ సహోదరి సహోదరా. అప్పుడు నీ విశ్వాసము నిలబెట్టుకోవాలంటే కష్టం. అప్పుడు నీ విశ్వాసమును నిలబెట్టుకోవాలంటే కష్టం. నేను ఎన్నో చేశాను, దేవునికి డొనేషన్స్ ఇచ్చాను, నా కుటుంబం నేను విశ్వాసంతో ఉన్నాము, అయినా దేవుడు మాకు ఇంత పాపం చేశాడా? ఏ విధంగా నిలబెట్టుకుంటాను ఈ విశ్వాసం? అందుకే హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో దేవుని యొక్క వాక్యం బహు చక్కగా సెలవిస్తుంది ప్రియ సహోదరి సోదరా. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయంలో 6వ వచనము, విశ్వాసరహితమగు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరా, ప్రతికూలమైన సమయమైనా సరే, అనుకూలమైన సమయమైనా సరే, నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నాకు ఉన్నాడనేటువంటి ఒక విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రావాల్సినటువంటి ఒక ఆశ దేవునికి. అందుకే దేవుని చేరు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఉన్నాడని, తన కొరకు వెదుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చని విశ్వసించవలను. అందుకే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు మోషే ప్రవక్త ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడను, నా దేవుడు ఉన్నవాడని చెప్పు. వారు మర్చిపోయారు. ఆ దేవుడు సజీవముగా ఉంటున్నాడు, వారి మధ్య అద్భుతం చేయడానికి వస్తున్నాడని వారికి బోధించు అని చెప్పాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సోదరా, మానవులేంటి మనందరి యొక్క జీవితంలో మన ఆశలు, మన కోరికలు, మన యొక్క శ్రమలు, బాధలు, వేదనలు తీరకపోయినా సరే, నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నాతో ఉన్నాడటువంటి ఒక విశ్వాసంతో నీవు ఈ దేవాలయంకి రావాలి. అదే దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఒక ఇంద్రియము, విశ్వాసం. హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో మనమందరం చూసినట్లయితే 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మంచి వాక్యము. ఇప్పుడు మనమందరము కూడా ఇంత విశ్వాసముగా, కథోలిక, శ్రీసభ, క్రైస్తవులందరూ కూడా ఇంత విశ్వాసము ఎన్నడే కానీ కనపరిచినటువంటి విశ్వాసము మనందరిలో ఉంటుంది. దాని కారణం ఏంటిది? దాని కారణం ఏంటిది? ప్రియ సహోదరి సోదరా, ప్రతికూలమైన సరే, అనుకూలమైన సరే, ఎంతో మంది దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు వారి యొక్క ప్రాణములు, రక్తమును కూడా వదిలివేసి శ్రమించి విశ్వాసమైనటువంటి ఒక విత్తనమును వారి రక్తము ద్వారా దారబోసారు. కనుకనే కథోలిక, శ్రీసభలో యావత్ క్రైస్తవులందరూ కూడా ఇంత విశ్వాసము ఎక్కడే కానీ లేదు. ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది క్రైస్తవులు పునీతులుగా మరణించారు ఈ విశ్వాసమును ప్రజలకి అందజేయడానికి. నీకు విశ్వాసము కావాలన్నా, ప్రాణము కావాలంటే నాకు విశ్వాసమే కావాలని వారి రక్తమును సహితము, ప్రాణము సహితము వదిలివేసినటువంటి అనేకమైనటువంటి పునీతుల యొక్క జీవితాలను మనం ఆదర్శం తీసుకోవాలి. అనుకూలమైన సరే, ప్రతికూలమైన సరే. కళ్ళతో చూస్తేనే, ఎవరో చెప్తేనే, సాక్ష్యం చెప్తేనే నా జీవితంలో విశ్వాసం అనేది పెరుగుతుందని మనమందరం కూడా అనుకుంటాం. అవునా కదా? నేను చూస్తేనే, నేను వింటేనే నా విశ్వాసము పెరుగుతుందంటారు. ఇజ్రాయేల్ ప్రజలు చూసినటువంటి అద్భుతమును, ఇజ్రాయేల్ ప్రజలు చూసినటువంటి ఆశ్చర్యకార్యములు ఇంకెవరైనా చూస్తారు ఈ ప్రపంచంలో? ఎవరు చూడలేదు. ఎర్ర సముద్రమును పాయలుగా చేశారు. ఎనికి వచ్చేటువంటి శత్రువులను మరెన్నడూ కూడా కనిపించే రీతిగా నేను మీ ముందు ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. మన్నానిచ్చాడు, కొండను కొడితే నీళ్లు వచ్చాయి. ప్రియ సహోదరి సోదరా, ఇటువంటి అద్భుత కార్యములు, ఇటువంటి ఆశ్చర్యకార్యములు ఎవరైనా చూసారా? అవచ్చులే. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు?
దేవుని విశ్వాస పుత్రులుగా జీవించినందువలన వారి పీతములు ఏమయ్యాయి? వారి పీతములు దేవుని యొక్క కోపాగ్నికి ఎడారిలో చచ్చిపడాయి. ప్రియ సహోదరి సహోదర, వారి పీతములు ఎడారిలో చచ్చిపోయాయి. నూతన నిబంధనలు చూస్తే యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తే తన శిష్యులతో పాటు ఉంటే శిష్యులు చూసినటువంటి అద్భుత కార్యములు మరెవరే కానీ చూడలేదు. చనిపోయిన రాజులను బయటికి రా అంటే బయటికి వచ్చాడు. కుంటి వారికి నడకనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి చెవులనిచ్చాడు. అన్నీ అద్భుతం చేశారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు శిష్యులు? ఏమడుగుతున్నారు? చూసారా? శిష్యులే దేవుని అడుగుతున్నారు, ఇన్ని అద్భుతం చూసిన సరే మా విశ్వాసం ఇంకా పెంపొందించండి కోరుతున్నారు. మరి మనం ఏంటి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసు ప్రభువు మరణాంతరము వారిలో ఆ ప్రభువు ఆత్మరూపం దిగి వచ్చాడో ఆ సమయం నుంచి వారిలో విశ్వాసం బలపడింది. ప్రియ సహోదరి సహోదరా, అందుకే ఈ వాక్యము ఎవరైతే పఠిస్తారో, ఆలకిస్తారో, ఆచరిస్తారో వారిలో ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారి